విశాఖపట్నం పశ్చిమ వైసీపీ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ నివాసాలు కార్యాలయాలపై ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. హైదరాబాద్తో పాటు విశాఖలోని పలు ప్రాంతాల్లో బీహార్కు చెందిన ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఈ దాడులు 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన చిట్ ఫండ్స్ కుంభకోణంతో ముడిపడి ఉన్నాయని సమాచారం. అయితే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్గా మల్లా విజయప్రసాద్ పాల్పడిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మల్లా విజయప్రసాద్ 2021 సెప్టెంబర్ 6వ తేదీన ఒడిశా సిఐడి ఆర్థిక నేరాల విభాగం అరెస్ట్ చేసింది. 2019లో వెలుగులోకి వచ్చిన చిట్ ఫండ్స్ మోసంలో ఆయన పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ద్వారా అధిక రాబడి ఆశ చూపి అనేక మంది పెట్టుబడిదారుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆయనపై అభియోగాలు కూడా ఉన్నాయి. ఇక విశాఖపట్నం ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ఒడిశా సహా ఇతర రాష్ట్రాల్లో శాఖలు కలిగిన ఈ సంస్థ పెట్టుబడిదారుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మల్లా విజయప్రసాద్ 2021 జూలై 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 2014లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో